హాయ్ బ్రో. ఆయన హాయ్ రమణ లారీ లోడ్ ఎత్తిండంట మరి. నిజంగా లారీ చాప్టర్ 1 యాక్టెడ్ బై శ్రీకాంత్ రెడ్డి. నిజంగా ఏందన్నా నిజంగా సినిమా మాస్ ఊరా మాస్ సినిమా. అరే నీ అబ్బా ఒక 10-15 సీన్లు ఉంటాయి భయ. నిజంగా ఫైట్ సీన్స్ ఊరా మాస్. అసలు డైరెక్షన్ దాన్ని ఏ రకంగా చేసినా అర్థం అవట్లేదు కానీ నిజంగా చాలా బాగా నచ్చాయి. ఆ సినిమాలో బాగా అంటే బాగా నచ్చిన పాయింట్స్ అన్న మెయిన్ ఫైట్ సీన్స్ అన్న. నిజంగా ఫైట్ సీన్స్ నిజంగా వేరే లెవెల్ ఫైట్ సీన్స్ మస్తు గ్రాఫిక్స్ వాడారు, చాలా బాగా నచ్చింది. ఎలివేషన్ కూడా చాలా బాగా వాడారు అన్న. అసలు శ్రీకాంత్ రెడ్డికి ఇట్లాంటి ఎలివేషన్ కొత్త హీరోకి ఇంత ఎలివేషన్ ఏమన్నది చాలా బాగా అనిపించింది. కొత్త హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. ఇంకంటే ట్విస్ట్ లో అన్న సినిమాలో అసలు ట్విస్ట్ అసలు స్టోరీ లైన్ ఎవరు అసలు తెలియదు కానీ చాలా కొత్తగా తీసారన్న. అంటే ప్రతి సెకండ్స్ మన ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటది, అదొక ట్విస్ట్ అనుకుంటే మన క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఉంటది. అసలు ట్విస్ట్ ట్విస్ట్ చేద్దాం అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఖైదీ ఉన్న వ్యక్తి అసలు ఒక స్మగ్లర్ గా అసలు ఇంత పెద్ద ఎదగడానికి కారణం ఏంది. సేమ్ పుష్పలాగా ఉంటాను. పుష్పలో ఎట్లయితే తను పోలీస్ తో పోరాడతారు, దీని కూడా పార్ట్ 2 లో పోలీస్ తో పోరాడుతున్న అనిపించింది. సో నాకు బాగా కామెడీ అనిపించింది ఏంటంటే నాకు రియల్ గా అయితే కరెక్ట్ కళ్యాణ్ ఇష్యూ నడుస్తుంది, గొడవ నడుస్తుంది కదా. సో సినిమాలో కూడా కరెక్ట్ కళ్యాణ్ ట్రోల్ చేశాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో కరెక్ట్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతుందో లేదో చూద్దాం మరి, నాకైతే అనిపించింది. అది అయితే చాలా బాగా అనిపించింది. మెయిన్ ఫైట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్న పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంది. నాకు మెయిన్ కొన్ని డిసప్పాయింట్ అనిపించిన విషయాలు ఏంటంటే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే లారీ అని అంటారు చాప్టర్ 1 అన్న సినిమాలో తన పేరు హంటర్. సో హంటర్ అని పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది కదా, ఫీలింగ్ వచ్చింది. హంటర్ ఒక 20-30 సార్లు పిలుస్తారు హంటర్ 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 అని. సో హంటర్ 1 పెట్టుంటే బాగుండేది, లారీ చాప్టర్ షూట్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏదన్నా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్న, అన్నకు టు బి ఫ్రాంక్ డాన్స్ అంతా రాలేకపోయింది, అంతా చేయలేకపోయింది. తను ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగుండే ఫీలింగ్ వచ్చింది. ఇంకొంది ఏంటంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఎక్కువ పెట్టడం వల్ల కొద్దిగా ఇంత లెంత్ అయిన ఫీలింగ్ వచ్చింది. సినిమా కంటెంట్ ఉంది, చిన్న సినిమానే, మంచి సినిమానే, కానీ కొద్దిగా లాంగ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నువ్వు అన్న కదన్న మనవాడు అన్న, కింది స్థాయి నుంచి వచ్చాడు, పాపం చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఎందుకు డబ్బులు పెట్టి ఏదో సినిమా ఫీల్డ్కి వచ్చి ఒక హీరో ఎదురు 100% సినిమాలో కంటెంట్ ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చాలా నచ్చుతుంది. మెయిన్ గా బాలబాబు గుర్తొస్తాను, నా ఫైట్ సీన్స్ అసలు బాలబాబు దాటిపోతున్న ఫీలింగ్ వస్తుంటది. చాలా మంది మ్యూజిక్ ఉంటుంది భయ్యా. అసలు మొన్న హరం హర సినిమాకి ఎట్లా బీజం ఇచ్చారో అలాంటి బీజం ఇచ్చారు, కేజీఎఫ్ అలాంటి బీజం ఇచ్చారు. అది చూస్తే చాలా మంది నాకు బాగా నచ్చింది అన్న. ఒక సీన్ ఉంటుంది భయ్యా, రొమాన్స్ సీన్ ఉంటుంది భయ్యా, ఇంటర్వల్ సీన్ వాము ఈడెక్కడ ఆట బాబు అనిపించింది నిజంగా. ఆ బేబీ సినిమా దాటిపోయింది, ఉప్పెన దాటిపోయింది. ఆ రొమాన్స్ ఏంది, ఆ లుక్కీస్ ఏంది, వామో వేరే లెవెల్ అని ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ గా అయితే లారీ చాప్టర్ 1 చాలా అంటే చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ చాప్టర్ 2 చాలా అంటే చాలా బాగుంది. సో నైస్, ఒక కొత్త అటెంప్ట్ లో చాలా మంచి. నేను 5కి 3.5 ఇస్తాను. చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో కొద్దిగా అక్కడ మిస్ అయినప్పుడు కూడా బాగానే హ్యాండిల్ చేశారు. ఆ విష్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, చాలా చాలా బాగుంది. ఇంకా చాప్టర్ 2 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.